ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం వేళలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక వాగ్దానం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఎంతమంది వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబానికి కూడా దేవుడు వాగ్దానమును నెరవేర్చునుగాక. మరి ఉదయకాలమున దేవుడిస్తున్న మాట చదువుకునే ముందు వాగ్దానముని మీరు వినుట వలన, వాగ్దానముని దేవుని మాటను వినుట వలన, దాన్ని పొందుకుంటూ వలన మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతారు. దేవుని మాట శక్తివంతమైనది. ఆది యందు దేవుడును, దేవుడే వాక్యమై ఉండును. ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవుణ్ణి గ్రహించిన వ్యక్తి అవుతావు. ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు దేవుణ్ణి పట్టుకున్న వ్యక్తి అవుతావు. వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే నువ్వు దేవుని త్రోవలో నడిచిన వ్యక్తి అవుతావు. కనుక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక రండి, దేవుడిస్తున్న మాటను చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను అని దేవుడి ఉదయకాలం వేళలో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నిబంధన చేయించు ఉన్నాను, నీ ప్రజలందరి ఎదుట అద్భుతములు చేయబోతున్నానని దేవుడు ఒక వాక్కుని మనకు సెలవిస్తూ ఉన్నాడు. నిబంధన అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట ఎవరితో చేయించు ఉన్నాడు అంటే ఆయన ప్రజలైన, ఆయన బిడ్డలైన వారి యందు దేవుడు వాగ్దానము చేయించు ఉన్నాడు. ఎందు నిమిత్తము చేయించు ఉన్నాడు అంటే నీ ప్రజలందరి ముందు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం కొరకే దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల చేత నువ్వు నలిగిపోయి ఉన్నావో కానీ ఈ రోజున నీ ప్రజల ఎదుట, మన ప్రజల ఎదుట దేవుడు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. రోగములతో అయితే బాధపడుతున్నావేమో, అద్భుత రీతిగా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. కుదరని సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు అద్భుతము నీ పక్షమున చేయబోతున్నాడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో, అద్భుతంగా దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. చదువులో మంచి మార్కులు రావటం లేదు, ఎలా ఎగ్జామ్స్ రాయాలని బాధపడుతున్నావేమో కానీ దేవుడు అద్భుతకరంగా నిన్ను పాస్ చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, నువ్వు చేస్తున్న బిజినెస్లో కానీ, నువ్వు వెళుతున్న ప్రయాణంలో కానీ, నువ్వు చేస్తున్న ప్రతి చోట కూడా దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నిబంధన దేవుడు నీతో చేసి ఉన్నాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడై ఉన్నాడు. భూమి ఆకాశం గతించును కానీ ఆయన మాటలు గతించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి యవ్వన కాలంలో దేవుడు వాగ్దానం చేసినాడు. అబ్రహాము వాగ్దానమును దేవుడు తన పండు వృద్ధాప్యమందు కూడా మరవక విడవక దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. అదే నిబంధన నీతో ఈరోజు చేస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలతో నిబంధన చేసిన దేవుడే నీతో చేస్తున్నాడు. కనుక నీ నిబంధన నీ పక్షమున నెరవేర్చబడాలంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు దీవించగలిగితే, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, దేవుని వాక్యంలో నువ్వు నడవగలిగితే, దేవుని సన్నిధిని విడవక ఎడబాయక ప్రార్థించగలిగితే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను అన్నిటిలో గొప్ప కార్యములతో నింపబోతున్నాడు. నీ ప్రజల ఎదుట అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. నువ్వు ఊహించని కార్యాలు ఈ రోజున ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక ఇదిగో ఈ ఉదయ కాలమేళలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఎంతటి అద్భుతాలు దేవుడు చేశాడంటే, ఎర్ర సముద్రము ఒక మానవుని వలన పాయలుగా మార్చబడటం అసాధ్యమే కానీ దేవుని వలన సాధ్యమని ఒకసారి అద్భుతం చేసి చూపించాడు. ఒక బండ నుంచి నీళ్ళించాడు. అలాగే అనేకమైన ఎరుకో గోడల మధ్య దగ్గర నిలబడినప్పుడు అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చూపించాడు. తెగుళ్ళు వచ్చినప్పుడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని అద్భుతాలు చేశాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు కూడా అద్భుతాలలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ మాటల ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతూ ఉండగా వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతములతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చక్కగా అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, మహోన్నతుడని స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ ఉదయ కాలమేళలో ఇదిగో ప్రభువా నాయన, నేను ఒక నిబంధన చేయుచున్నాను, నీ ఎదుట నేను అద్భుతమైన కార్యములు చేయబోతున్నానని మీరు చెప్పారు ప్రభువా. నిబంధన మా కోసమే, అద్భుతాలు మా కోసమే కనుక ప్రభువా నీ యందు నిలిచిన వారికి అద్భుతాలు నాయన వాగ్దానాలు నెరవేరుస్తానని మీరు ఇచ్చారు ప్రభువా. ఈ ఉదయ కాలమేళలో ఎంతమంది బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నారు నాయన, ఎటువంటి రోదనతో ఈ మాటలు వింటున్నారు, ఎటువంటి నెమ్మది లేని పరిస్థితుల్లో మాటలు వింటున్నారు, అసమాధానంలో ఉన్నవారు విడుదల పొందాలి ప్రభువా. నిబంధన చేసి ఉన్నావు తండ్రి, అద్భుతం చేయండి అయ్యా. భర్తలను మార్చండి, భార్యలను మార్చండి, బిడ్డలను మార్చండి, ఉద్యోగాలను ఇవ్వండి, వ్యాపారాల్లో అభివృద్ధి కలగచేయండి అని నాయన నిబంధన చేసిన దేవుడు నువ్వు కనుక గొప్ప కార్యములు, గొప్ప అద్భుతములు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.